భవాని దేవస్థానం ఆషాఢ మాసం పురస్కరించుకొని ఈరోజు రెండవ ఆదివారము లక్ష గాజుల ముత్తైద గాజులతోటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానికి దివ్యంగా అలంకరించి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చి కోరిన కోరికలిచ్చు తల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క ఆషాఢ మాసంలో 5 ఆదివారాలకు 5 ప్రత్యేకతలు చూపించుకుంటూ అమ్మవారి అనుగ్రహం వెళ్ళవేళలా భక్తుల మీద ఉండేట్టుగా శ్రీ యొక్క ఏడుపాయల వనదుర్గా భవాని ఆశిస్తూ వనదుర్గా భవాని మాత యొక్క పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి వనదుర్గా భవాని మాత ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కార్యనిర్వహణాధికారి అలాగే ధర్మకర్తల చైర్మన్ బాలాగౌడ్ గారు మరియు డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారు మరియు ధర్మకర్తలు మన తోటి సిబ్బంది అర్చకులు అందరూ కూడా ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేసి ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటూ కోరిన కోరికలు తీర్చుదలుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాతాకి జై. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకొని కోరిన బంగారంగా వెలిసినటువంటి వనదుర్గా భవాని మాతాకి జై.